అందరికీ నమస్కారం. మనకి డెలివరీ అయిన వాళ్ళొచ్చి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తుంటారు. అది మనకి చాలా ఉపయోగంగా ఉంటది. ఎందుకంటే మనకుండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతది. నమస్కారం. నా పేరు చందన. నేను నెల్లూరులో ఉంటున్నాము. ఫస్ట్ నార్మల్ అంటే నాకు చాలా భయం. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావటంతో సిజేరియన్ అనే కావాలనుకున్నాను. నార్మల్ వద్దన్నాను అసలు. అందులో ఫస్ట్ నుంచి హస్బెండ్ నార్మల్ అవ్వాలి, అలా చేసుకో, ఇలా చేసుకో అని. అయినా సరే నాకు నార్మల్ వద్దు, నాకు సిజేరియనే కావాలి. పెయిన్స్ నేను తట్టుకోలేను, భయం. ఇంజెక్షన్ అన్నా భయం. వద్దు నాకు నార్మల్, నేను తట్టుకోలేనని చెప్పి. తర్వాత అలా కాదు, ఇలా కాదు అని చెప్పేవారు. ఓపిక్గా బాగా చెప్పారు, చిన్న పిల్లని చూసినట్టు బాగా. ఇప్పటికి కూడా బాగా హస్బెండ్ సపోర్ట్ ఎక్కువ ఫస్ట్ నుంచి. తర్వాత ఇలా కౌన్సిలింగ్ విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఆలోచించి ఇలా టాక్ టు బేబీతో చేస్తే మళ్ళీ కొంచెం బాగానే, మళ్ళీ ఆలోచిస్తే నార్మల్ వద్దు, నా వల్ల కాదు అనేసుకుంటాను ఫస్ట్. ఇంకా అలా కాదు, ఇలా కాదు. కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు వల్ల బాగానే ఉంటాయి. తర్వాత హజీరా మేడం వీళ్ళంతా బాగా మోటివేట్ చేసేవారు కౌన్సిలింగ్ క్లాస్లో. ఇంకా హస్బెండ్ చెప్తూనే ఉండేవారు డైలీ. కాబట్టి ఇంకా తర్వాత క్లాసెస్ వచ్చినప్పుడు హజీరా మేడం కూర్చోబెట్టి అలా కాదు, ఇలా కాదు, అది బయట, ఇక్కడ అలా ఉండదు, నీకు నార్మల్ అంటే పెయిన్. అలాగే పెయిన్ తెలియకుండా నాకు నార్మల్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు ఆలోచిస్తున్నా, అప్పటి నుంచి ఇప్పటికి ఆలోచిస్తూనే ఉంటాయి ఏదో ఒక రోజు, నార్మల్ ఎలా చేసుకున్నాను నేనేనా. కొన్ని పెయిన్స్ గుర్తు తెచ్చుకుందామన్నా గుర్తు రావట్లేదు, ప్రామిస్గా చెప్పు. ఇది ఒక ఇంపార్టెంట్, వేరే పెయిన్ గుర్తు వస్తుంది కాబట్టి. కానీ దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే కాన్పు నొప్పి ఎంత గుర్తు తెచ్చుకున్నా మళ్ళీ రాదు, గుర్తుకు రాదు. మిగిలినది పీరియడ్స్ పెయిన్. ఒక్కొక్కసారి పీరియడ్స్ పెయిన్ వస్తుంది అని అట్లా అనుకోగానే ఇక్కడ పెయిన్ వస్తుంది. ఎక్కువ సివియర్ డిస్పెనోరియా ఉన్నప్పుడు, వేరే నొప్పి ఏమైనా ఉన్నప్పుడు, బాగా ఫీల్ అయిపోయినప్పుడు మళ్ళీ కొంతమంది ఆ నొప్పి గుర్తు తెచ్చుకోగానే మళ్ళీ ఆ నొప్పి ఫీల్ అవ్వగలరు. కానీ కాన్పు నొప్పి మాత్రం ఎంత ట్రై చేసినా మళ్ళీ అది నొప్పి రాదు. ఆ టైం వరకే అది గాడ్స్ గిఫ్ట్. మన బేబీ కావాలనుకున్నాను కోసం. సో ఇప్పుడు వచ్చినావు, ఎట్లా జరిగింది నీ డెలివరీ? డెలివరీ చాలా హ్యాపీగా జరిగింది. ప్లస్ అది పెయిన్స్ నాకు మార్నింగ్ నైట్ వచ్చింది. 2-3 టైమ్స్ వస్తే బేబీతో మాట్లాడుకున్నా, నాన్న రేపు గురువారం వస్తే ఆ రోజు వచ్చే, తెల్లారే అమావాస్య ఒకటి కటిక అమావాస్య అన్నారు. అలా కాదు, వస్తే గురువారం వచ్చే, లేదంటే ఒక 2 days ఆగు, ఇన్నాళ్ళు అమ్మని పట్టుకుని ఉన్నావు కదా, ఒక 2 days ఆగు, లేదంటే గురువారం వచ్చే. సెంటిమెంట్ గురువారం ఫస్ట్ నుంచి. ఇంకా అలా కాదు, ఇలా కాదు, ముందు నైట్ వచ్చిన పెయిన్స్, బేబీతో మాట్లాడాము. హస్బెండ్ కూడా మాట్లాడేవారు, అమ్మకి నొప్పి వస్తుంది నాన్న, అమ్మని ఇబ్బంది పెట్టకు అని. హస్బెండ్ మాట్లాడితే ఎక్కువ మూమెంట్ ఇచ్చేది. నేను మార్నింగ్ నుంచి మాట్లాడినా లైట్ గా ఉండేది. ఇంకా నైట్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి హస్బెండ్ పడుకుని పట్టుమే చేసి మాట్లాడినప్పుడల్లా బాగా ఇచ్చేది మూమెంట్. మాట వింటూ ఉండేది, హ్యాపీగా అయిపోయింది. తర్వాత గురువారం అనుకున్నాను, గురువారమే వచ్చేసింది డెలివరీ. మార్నింగ్ పెయిన్స్ వచ్చినాయి లైట్ గా. 3కి నేను హాస్పిటల్కి వచ్చాను. మధ్యాహ్నం 3కి వచ్చాను. అలా చూస్తే చెక్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్ 8:51కి నా డెలివరీ అయింది. పాప పుట్టిందని, పాప ఏడుపు కూడా వినిపించింది. మేడం పాప పుట్టిందని కూడా చెప్పారు లోపల సిస్టర్స్. పెయిన్స్ వచ్చినప్పుడు ఎట్లా తెలియకుండా ఎట్లా ఏం చేస్తారు? ఫస్ట్ మెయిన్ పెయిన్స్ వచ్చినప్పుడు నాకు మోటివేట్ చేశారు, డాన్స్ చేపించి. మాన్సా సిస్టర్, జయలలిత మేడం, చెంగమ్మ సిస్టర్ వీళ్ళు చెకప్కి వెళ్ళినప్పుడు రూమ్ లో డాన్స్ చేపించి మోటివేట్ చేపించారు. డాన్స్ చేపించి చూస్తూ నవ్విస్తూ ఉన్నారు ఫస్ట్. సో నీవు డైవర్ట్ అయిపోయింది. నీకు నీ బేబీ కదా కావాల్సింది, పెయిన్ రిలీఫ్ చేసేసుకో, పెయిన్ మీద స్ట్రెస్ పెట్టకు, పెయిన్ ఆలోచించకు, బేబీ కావాలి బేబీ. అలా డెలివరీ చేసుకునేటప్పుడు బేబీ పెయిన్స్ వచ్చినప్పుడు అనుకునేమన్నారు. అలా బేబీ అదే అనుకున్నప్పుడు సర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పారు. సో అలా చేసుకున్నాను. అప్పుడు అంత అనిపించేది. మళ్ళీ తర్వాత ముక్కులో నుంచి పీల్చుకుని నోటి ద్వారా ఓపెన్ చేసుకోమన్నారు. అది బాగా యూస్ఫుల్. ఇంకా పెయిన్ అనేది తెలియలేదు. అలా చేసుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు చెప్పారు, అది గుర్తొచ్చేది, అమ్మా అనకూడదమ్మా, నీకు ఓపెన్ అవుతుంది, హ్యాపీగా అయిపోతుంది అని. అలాగే చేసుకున్నాను. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు సిస్టర్స్. చాలా బాగా. నిజంగా నీకు పెద్ద అయితే లేదు. ఒక్కసారి ఏడ్చాను, స్టెప్స్ ఎక్కలేక నేను ఏడ్చాను. తర్వాత ఇంకంతా వాళ్ళు మోటివేట్ చేసేసరికి ఇంకా నాకు అసలు పెయిన్ అనేది తెలియదు. ఇప్పటికీ గుర్తు రావట్లేదు. అంత ఆలోచించింది కదా.
సో భయం లేకపోతే నొప్పి పెద్దగా నొప్పి అనేది లేదు. అనిపించదు. ఇప్పుడు First సినిమాలు అన్నా అరుస్తుంటారు. టెక్నిక్ లో టాక్ టు బేబీ ఒకటి మెయిన్ అన్నమాట. స్టార్టింగ్ నుంచి అది చేసుకుంటా ఉంటే మనకి బేబీ సపోర్ట్ ఇస్తుంది. అది బాగా యూస్ఫుల్ అయింది మేడం కదా? Really thanks. నాకు గురువారం కావాలనుకున్నాను, కావాలనుకున్నావు, గురువారం గురువారమే వచ్చేసింది వచ్చేసింది. బేబీ బయటకి. ఎప్పటి నుంచి నువ్వు గురువారం రావాలని ఒక 1 నేను or 2 days జస్ట్ ముందు 2 days ముందే చెప్పాను బేబీకి. అమావాస్య వస్తుంది, ఇలా అనుకుంటారు మనల్ని, మన ఓకే ఓకే బాగోదు, గురువారం వచ్చే, లేకపోతే ఒక 2 days ఆగిరా నాన్న అని చెప్పుకుంటూ ఉండేదాన్ని. అట్లా నువ్వు అడిగినప్పుడు బేబీ మూమెంట్ మూమెంట్ కిక్స్ కిక్స్ ఇచ్చేది ఇచ్చేది. సో అప్పుడు నువ్వు ఏమేం మాట్లాడితే బేబీ కిక్ ఇచ్చేది? నేను ఎక్కువ పాటలు విని డాన్స్ వేస్తూ ఉండేదాన్ని. డాన్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. అవునా? నాకు 9th month లో కూడా డాన్స్ వేసాను. అవునా? ఇంట్లో ఎవరు లేకపోతే అయితే పాటలు పెట్టేసుకొని పెట్టుకుని, dance కాకపోతే కొంచెం స్టమక్ పెయిన్ వచ్చింది. సో ఇంకా మానేశాను. సరే. కింద కూర్చుని లేకపోతే 9th month వచ్చాక బాగా చేశాను ఎక్సర్సైజ్. అంతకు ముందు వాకింగ్ అవి చేసేదాన్ని తక్కువ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అన్ని హస్బెండ్ బాగా చేపించేవారు అనమాట. నేనైతే ఇంట్రెస్ట్ హస్బెండ్ బాగా చేపించి చేపించేది. అలా Okay. కాదు, మనకు నార్మల్ అయిపోతుంది, ఈజీగా ఉంటే హ్యాపీ. అలాగే బేబీకి కూడా చెప్పుకునేది. నాన్న నార్మల్ వెయిట్ ఉండాలి, ఫస్ట్ 2.8 ఉండాలి, కానీ నా బేబీ 3.1 ఉంది పుట్టేసరికి. హ్యాపీగా ఇంకా అలా కాదు ఇలా కాదని చెప్పుకొని నార్మల్ వెయిట్ ఉండాలి, సర్విక్స్ అనేది రబ్బర్ బ్యాండ్ లా సాగిపోవాలి, నీ తల యొక్క భారం సగం దారం వరకు బయటకు వచ్చేయాలి అని చెప్పి. సో అలాగే కొంచెం కొంచెం వింటూ ఉండేది. నేను డాన్స్ వేసినప్పుడల్లా, పాటలు విన్నప్పుడల్లా ఏ పాట పెట్టినా వినేది. నాకు ఫాస్ట్ బీట్ సాంగ్స్ అంటే ఇష్టం. అలాగే ఏ పాట పెట్టినా వినేది. ఇంకా అలా చెప్పాను మేడంకి, సమత మేడం ఒకసారి కౌన్సిలింగ్లో, ఇలా ఏ పాట విన్నా అన్నీ వింటున్నాను మేడం, ప్రతి పాటకి మూమెంట్ ఇస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదంటే ఒక్క పాట విను, ఆ పాటే బేబీకి చెప్పు. ఇంకా అప్పటి నుంచి నేను సాయిబాబా చాలీసా విన్నాను, ఒకటే పాట. అది విన్న దగ్గర నుంచి కొంచెం మూమెంట్ ఇస్తూ ఉండేది. తిరుగుతానే వాకింగ్ చేస్తూ స్టెప్స్ ఎక్కుతూ ఆ పాట వింటూ ఉండేదాన్ని. ఒకవేళ వర్క్ చేసుకున్నా ఏదన్నా ఆ పాట వింటూ చేసుకున్నా మూమెంట్ బాగా ఇస్తూ ఉండేదాన్ని. ఒకవేళ అవసరం అయితే బేబీకి సిజేరియన్ అని అది చెప్తాం కదా, చెప్పారు. అది తప్పదు, ఓకే. అది ఓకే, బేబీకి దానికి అవసరం accept అయితే. చేశాను. తప్పని పరిస్థితిలో బేబీకి అవసరం అవసరం అయితే సిజరింగ్ చేయాలి అని చెప్పారు. చెప్ ఓకే, కానీ నార్మల్ ఎంతసేపటికి Normal-ఏ? నార్మలే అనుకున్నాం. బేబీకి తప్పపోతే ఇంకా చేసేది ఏం లేదు. సో సిజరింగ్కి సో సిజేరియన్ అట్లా చెప్తున్నారే, సిజేరియన్ అయిపోతుందేమో అని, సిజేరియన్ మీద భయం? ఆ ఫీలింగ్ లేదు మేడం, సిజరీన్ అనే ఫీలింగ్ లేదు. ఇంకా నేను నార్మల్ అని ఫిక్స్ అయిపోయాను. 8th month ఎండింగ్ వచ్చాక నాకు నార్మల్ చేసుకోవాలి, ఇంకా ఫిక్స్ అయిపోయాను. వీలు అవుతుంది అని కూడా అనిపించదా? సిజరీన్ అని అసలు ఫీలింగ్ నార్మల్ అవుతుంది అనే నమ్మకం కూడా నమ్మకం ఉంది, వచ్చేసింది. నాకు నమ్మకం వచ్చేసింది. 8th month ఎండింగ్ నుంచి నాకు నమ్మకం వచ్చేసింది. అంటే పర్టికులర్ గా ఎవరైనా చూసిన తర్వాతనా? ఎందుకంటే రిపీటెడ్ గా ఇక్కడ చెప్తున్నారు, నువ్వు చూస్తున్నావు, ఓకే, ఏ ఒక్కరు లాస్ట్ చూసిన తర్వాత నీకు అట్లా బాగా నేను ఫస్ట్ కాన్ఫిడెన్స్? ఫిక్స్ అయిపోయింది శ్వేత మేడం వీడియో చూసాను. సో శ్వేత మేడం వీడియో, ఓకే. ఆవిడ వీడియో చూసాక ఒక రోజంతా కూర్చుని అలా ఆలోచిస్తూ అలా చేస్తూ ఆవిడ వీడియో చూస్తూ ఓకే, అలా ఫిక్స్ అయిపోయాను. అప్పుడే నేను ఫిక్స్ అయినావు. అయ్యాను, ఓకే, ఓకే. అవ్వాలి ఇంకా అని, సిజరీన్ వద్దు, వద్దు, ఇంకా అవసరం లేదు. అవసరం లేదు, మనకి ఇబ్బంది ఏం లేదు, లేదు. మనకి అందరూ ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు. సో ఆ వీడియో చూసాక నాకు ఇంకా మైండ్లో 100% ఫిక్స్ అయ్యాను, నార్మలే చేసుకోవాలి అని. ఆ వీడియో చూసాక కదా? నేను ఫిక్స్ అయిపోయాను. వెరీ గుడ్, సూపర్ మా స్వాతి. ఓకే, థ్యాంక్స్ మా, గాడ్ బ్లెస్ యూ.